ఈ కార్యక్రమంలో ఈ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్స్ సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ సిఇఓగా వర్క్ చేస్తున్న ఆశా మేడం గారి ఎక్స్పీరియన్స్ 3 minutes తీసుకుందామండి. ఒక లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం నుంచి తను బయటకు వచ్చారో అది ఎలా ఉందో ఒకసారి కనుక్కుందాం. అందరికీ నమస్తే అండి. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ డాక్టర్ జీకే గారు, ఆనందో బ్రహ్మ యూత్ ట్రస్ట్ ఫౌండర్ అయిన డాక్టర్ జీకే గారికి, వేదికలు అందించిన పెద్దలందరికీ, వచ్చిన ప్రేక్షకులకు అందరికీ ఆత్మీయ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఆశ. నేను ఈ మెడిటేషన్లోకి వచ్చి, ఈ ఆనాపానసతి అనే ధ్యానంలోకి వచ్చి 18 years కంప్లీట్ అయిందండి. యాక్చువల్గా నేను ఒక హెల్త్ ప్రాబ్లంతో వచ్చాను. చాలా సివియర్ హెల్త్ ప్రాబ్లం, అల్సరేటివ్ కొలైటిస్. అంటే అది అల్సర్ నుంచి క్యాన్సర్కి మారే దాంట్లో, అంటే బ్లడ్ మోషన్స్తో సహా ఉండి బెడ్ మీద ఉన్నాను. అలాంటప్పుడు నన్ను డాక్టర్ జీకే గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఇచ్చిన కౌన్సిలింగ్ ద్వారా, అంటే ఇప్పుడు మేము ఏదైతే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అన్ని బుక్స్ ఇస్తున్నామో ఆ కాన్సెప్ట్స్ అన్నీ, అంటే ఎంతసేపు ధ్యానం చేయాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఎలా ఆలోచన మార్చుకోవాలి, మన అలవాట్లు ఎలా మార్చుకోవాలి, ఆహార విధానం ఎలా మార్చుకోవాలి అన్నది ఆయన ఏదైతే కౌన్సిలింగ్ ఇచ్చారో అవి నేను కొన్ని నెలలు ఆయన చెప్పినట్టు పాటించి ఆచరించి నా జీవితంలో విధానాన్ని మార్చుకున్న దాన్ని బట్టి నాకు హెల్త్ కంప్లైంట్ తగ్గడం జరిగింది. అదే ప్రాజెక్ట్లో ఇప్పుడు నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉంటూ ఈ 18 సంవత్సరాల నుంచి ఎందరో పేషెంట్లకి మనం ఈ టాబ్లెట్లు అందించడానికి ఎన్నో క్లాసెస్ పెట్టడం, కౌన్సిలింగ్ ఇవ్వడం, ఎందరో పేషెంట్ గార్డులకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.